అధికారులే ఇంత అంటే ఇంకా నాయకులు ఎంతో ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అధికారులే ఇంత సంపాదించుకుంటే బీఆర్ఎస్లో ఇలా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎంత డబ్బులు సంపాదించుకున్నారు, ఎంత డబ్బులు జనాన్ని పిప్పి వేసి రక్తాన్ని తాగినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అధికారులే ఇంత అంటే ఇంకా నాయకులు ఎంతో. తెలంగాణ సంపాదనను ఉద్యోగులను నిళ్లను ఆంధ్రలో దోచుకుపోతున్నారనే ఉద్దేశం నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలయ్యింది. దేనికోసం ఉద్యమం? తెలంగాణ ఉద్యమం. తెలంగాణ సంపాదనను ఉద్యోగులను నిధులను ఎవరు దోచుకుంటున్నారో పక్క రాష్ట్రంలో దోచుకుంటున్న నేపథ్యంలోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది. ఇది అందరికీ తెలిసిన అంశం. దేనికోసం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, దేనికోసం కొట్లాడినాం? తెలంగాణ రాష్ట్రం 1965 నుంచి మొదలుకుంటే 2009 దాకా మనం కొట్లాడింది, పోరాటం చేసింది. ఎంతోమంది ఆత్మ బలిదానాలు వేసుకున్నారు. ఎంతోమంది ప్రాణాల సైతం కూడా లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు వేసి, రాష్ట్రాలకు వేసి, వంట వరపులు వేసి, లాఠీ ఛార్జీలకు కానీ తూటలకు కూడా భయపడకుండా ఇలా నిలబడ్డది తెలంగాణ రాష్ట్రం కోసం. దేనికోసం అంటే మన సంపాదన ఎవరు తీసుకోబోతున్నారు? పక్కలు తీసుకోబోతున్నారు. మన ఉద్యోగం కూడా తీసుకెళ్తున్నారు. మన సంపాదన నిల్లను కూడా తీసుకెళ్తున్నారు. అందుకోసం మనకే కావాలి, వాళ్ళు తీసుకోవడానికి వీలు లేదని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. ఆ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఏం చేసినా చూడండి, మన సంపాదన మనం అన్నీ తీసుకొచ్చుకుంటే వీళ్ళు ఇష్టానుసారంగా పందికొక్కుల్లాగా తిన్నారు తప్ప వాళ్ళు ఒరిగి పెట్టింది లేదు, ఏం చేసింది లేదు. ఎందుకోసం చేసుకున్నారు, ఎంత డబ్బులు తీసుకున్నారో చూడండి. అధికారులే ఇంత అంటే ఇంకా నాయకులు ఎంతో. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి అన్న నీకు మీద అపారమైన నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఇలా సామాజిక పరంగా కూడా మీద గౌరవం ఉంది. ఇలాంటి వార్తలు మీరు తీసుకోండి. ఇంటెలిజెన్స్ ఎస్బీ వల్ల ఆధారంగా ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఇవాళ మీరు స్పందించేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ప్రతి వార్తల ఆధారంగా తీసుకొని ఎంక్వైరీ కమిటీలు అండి, జిహెచ్ఎంసీ అధికారుల మీద కానీ, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద కానీ, హెచ్ఎండిఏ అధికారుల మీద కానీ, రెవెన్యూ అధికారుల మీద కానీ, పోలీసు అధికారుల మీద కానీ ఎవరైతే తప్పులు చేసేటువంటి నేపథ్యం ఉందో, ఎవరైతే అక్రమ సంపాదన సంపాదించుకున్నారో, ఎవరైతే పేద బడుగు బలైన వర్గాల ఉసురు తీసుకున్నారో వాళ్ళందరి జీవితాలను నీ చేతిలో ఉన్నాయి. ఎందుకోసం అంటే ప్రజాపాలన సంబంధించినటువంటి అంశాలు మీరు పెట్టుకున్నారు కాబట్టి ఇంత అధికారులు చూడండి. అధికారులకు ఇన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తే రాజకీయ నాయకులు ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నటువంటి ప్రధాన వార్త కూడా మీకు రాయడం జరిగింది. ఈ వార్త సంబంధించి స్వపరిపాలన, ఇక్కడ నిధులు ఇక్కడే ఖర్చు చేయాలని, నీళ్లను తెలంగాణ భూములను మళ్లించాలని, ఉద్యోగుల తెలంగాణ ప్రజలు ఇవ్వాలని 60 ఏళ్ళు జరిగిన ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. అయితే ఇప్పుడు ఆంధ్రలో మన సంపద దోచుకుపోతున్న ఉద్యమం చేసిన నేతలే ఇప్పుడు తెలంగాణ సంపద దోచుకుంటున్నారు. ఒక బాలకృష్ణతోనే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్పై జరిపిన ఏసీబీ దాడిలో బీఆర్ఎస్ డొంక కదులుతున్నట్లు తెలిసింది. ఒక డైరెక్టర్ స్థాయి అధికారి ఇంట్లో కిలోలు బంగారం, నోట్ల కట్టలు, విలువైన వస్తువులు పట్టుబడడంతో అధికారులు కూపీలాగుతున్నారు. తాజాగా హైదరాబాద్ శివార్లోని వట్టినాగులపల్లిలో 125 ఎకరాల భూమి కూడా కొనుగోలు చేసినట్టు తెలిసింది. చూడు ఎక్కడి నుంచి వచ్చిన సంపాదన. 125 ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఇంట్లో కిలోల కొద్ది బంగారం, వాళ్ళ ఆ బంధువుల మీద లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇష్టానుసారంగా బినామీ ఆస్తులు. ఎవడి సొమ్ము? ఒక డైరెక్టరు అన్ని వేల కోట్లు సంపాదించడానికి ప్రభుత్వం ఏం చేసింది? 125 ఎకరాల భూమి కూడా కొనుగోలు చేసినట్టు తెలిసింది. అనాధికారంగా ఇప్పటి వరకు ఏసీబీ సుమారు 1000 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడా తెలియదు. ఏసీబీ అధికారులు ఎన్ని కోట్లు అంటే 1000 కోట్ల అక్రమ ఆస్తులు. 1000 కోట్లు ఇలా తినడానికి తిండికి లేక, రూపాయి పెట్టుకోలేక, రూపాయి మంచి వైద్యం చేయించుకోలేక ఇలా ప్రాణాల సైతం కూడా లెక్క చేయకుండా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలా ఒక్క మనిషి 1000 కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించుకున్నాడు ఇప్పటి వరకు. అంటే ఎంత ఘోరంగా సంపాదించుకున్నారో, ఏం జరిగింది బీఆర్ఎస్ హయాంలో, అధికారులు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఇక సోమేష్ కుమార్ కూడా, ఇక తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా భారీగా అక్రమాలు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫార్మాసిటీ సంపాదిస్తుందన్న విషయం తెలుసుకొని దానికి కిలోమీటర్ దూరంలో 25 ఎకరాల భూమిని తన భార్య పేరిట కొనడమే కాకుండా తన బంధువుల పేరిట మరో 105 ఎకరాల భూములు కొనుగోలు చేశాడని బాలకృష్ణ తర్వాత ఏసీబీ టార్గెట్ సోమేష్ కుమార్నే అన్నటువంటి వార్త కూడా చర్చ జరుగుతుంది. బాలకృష్ణ ఏ విధంగా తీసుకున్నాడో ఈయన కూడా 125 ఎకరాలు, ఆయన 125 ఎకరాలు, ఈయన 120 ఎకరాలు, ఆయన 125 ఎకరాలు. ఎక్కడ ఫార్మాసిటీ కంపెనీ వస్తుంది అన్న నేపథ్యంలో ఈయన కూడా అక్రమంగా సంపాదించుకున్నాడు. చూడు హెచ్ఎండి అధికారులు, ఒక మాజీ సీఎస్ అధికారులు ఎంత దోచుకుంటే నేతలు ఏం చేసుకుంటారు? తెలంగాణలో ఉన్నత స్థాయి హోదాలో ఉండి నెల లక్షల రూపాయలు ప్రజల సొమ్మును వేతనంగా తీసుకుంటున్నా అధికారులే వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమైంది. ప్రభుత్వ పెద్దలు అండ లేకుండానే అధికారులు ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డారా అన్న చర్చ జరుగుతుంది. అధికారులే 100 కోట్లు వెనకేసుకుంటే నేతలు ఎంత వెనకేసి ఉంటారని చర్చించుకుంటున్నారు. నాడు ఆంధ్ర పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కేసీఆర్ పాలనలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ
కేసీఆర్ ఎలాంటి విచారణ జరిపించలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయాక అక్రమాలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నాయి. ఇక ఎంతమంది బయటకు వస్తారో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికారుల విచారణలో నేతల వివరాలు బయట పెడుతున్నాయి అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా భయం పుట్టుకున్నది. ఎంత సొమ్ము చూడండి, నెలలకు మన పేద బడుగు బలైన వర్గాలు ఎవరైతే ట్యాక్స్ రూపం కట్టే డబ్బులు ఉందో వాళ్ళు జీతాలుగా తీసుకునేటువంటి జీతాలు సరిపోక పందికొక్కుల్లాగా ప్రజల జీవితాలు ఆంగం చేసి అక్రమ ఆస్తులు వేల కోట్లు సంపాదించుకున్నటువంటి ఇలాంటి అధికారులు ఈ బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి అధికారులు పిట్టగొడుగులా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళందరి మీద ఈడీ, ఏసీబీ, ఎస్బీ కూడా రైడ్ చేసి వాళ్ళ దగ్గర ఆస్తి తీసుకురావాలి. విజిలెన్స్ అధికారులు కూడా రైడ్ చేసి అధికారులను ఇష్టానుసారంగా డబ్బులు తీసుకున్నటువంటి వీళ్ళ అధికారులను కూడా వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది.